గజం భూమి 26,000 రూపాయలతో 200 గజాల భూమి కేవలం 55 లక్షలు మాత్రమే. బెంగళూరు హైవేకి 2 నిమిషాల దూరంలో. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న బిల్లుల్ని క్లియర్ చేసే పనిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిమగ్నం అయ్యారు. ముఖ్యంగా కార్మికులకి ఇవ్వాల్సిన జీతాలని కూడా గత ప్రభుత్వం 6-7 నెలలుగా పెండింగ్ లో పెట్టడం పైన ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ఇటు వరద బాధితులకి ఇతర అంశాలపైన సమస్యలపైన వస్తున్నటువంటి బాధితులకి జనసేన పార్టీ అండగా నిలవాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జనవాణి కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో ఆ పార్టీ కొనసాగిస్తుంది. పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలకి తగ్గట్టుగా ఆర్థిక బలం ఎక్కడి నుంచి చేకూరుతుంది, ఏ విధంగా ఆయన సమస్యలను పరిష్కరిస్తున్నారు, ఈ అంశాలని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ 6-7 నెలలుగా పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ ఒక్కొక్కటి క్లియర్ చేస్తూ వస్తున్నారు. గ్రామ పంచాయతీలకి, సర్పంచులకి నిధులు ఇవ్వడం, ఇవన్నీ కూడా చూస్తే అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నిధులు అనేటువంటి సందేహం వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నారు మున్సిపల్ వర్కర్స్కి సంబంధించి. సో ఏ విధంగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఫండ్ అవైలబిలిటీ ఎలా నడుస్తుంది ముందుకి? డెఫినెట్ అంటే వాళ్ళకి దాని మీద జీవనోపాధి ఉంటుంది కదండి. సత్యసాయి సాగునీటి పథకం కింద అనంతపురం జిల్లాలో పనిచేసే వాళ్ళు దాదాపు 7 నెలల నుంచి జీతాలు రావట్లేదంటే దాదాపుగా వాళ్ళు 536 మంది నిరాదీక్ష చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేపట్టే కదా జీతాలు లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 3 మాసాలు అయింది. మళ్ళీ వాళ్ళకి రిలీజ్ చేయకపోతే వాళ్ళు ఎట్లా జీవనోపాధి, వాళ్ళ ఫ్యామిలీలు కూడా బతకాలి కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరితగతిన ఇమీడియట్గా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు ప్రకారం నిన్ననే 30 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అది వాళ్ళకి ఒక ఉపశమనం కల్పించింది. గత ప్రభుత్వం ఎందుకు వాళ్ళని పట్టించుకోలేదనేది. మరి అనంతపురం రాయలసీమలో ఎంప్లాయీస్గా కార్మికులకు ఒక వెసులుబాటు అనేది ఉంటుంది కదండి. అది తప్పదు. ఏది చేయాలో హ్యూమానిటరీ గ్రౌండ్స్లో దృష్టిలో పెట్టుకోవాలి. ఏది ముందు చేయాలో ప్రయారిటీ ప్రకారం. ఒకటో తారీఖు మన జీతాలు పడిపోతున్నాయి, పెన్షన్స్ ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈ పథకాలు కూడా అమలు చేయాలంటే డబ్బులు ఉన్నా లేకపోయినా ఏది చేయాలనే ప్రయారిటీలో ఈ ప్రభుత్వం కూటమి చేస్తుంది అనుకోవాలి. దాంతోపాటు మీరు అన్నట్టు డిప్యూటీ సీఎం గారు ఆయన చొరవ తీసుకుని 6 కోట్లు ఇవ్వడంతో పాటు నిన్నే సాయి ధర్మ తేజ్ వచ్చి ఒక 10 లక్షలు ఇరు రాష్ట్రాలకు వరద సాయం విషయంలో కూడా ముందున్నారు. వరద సాయం చేయడానికి 10 లక్షల రూపాయలు అక్కడ ఇవ్వటం, తర్వాత అమ్మ స్వచ్ఛంద సంస్థకి కూడా ఆయన 2.5 లక్షలు ఏదో ఆయన మొదటి నుంచి కూడా ప్రతి సంవత్సరం అక్కడ అనాథ శరణాలయంకి వచ్చేసి వాళ్ళకి 5 లక్షలు ఎంతో కొంత సహాయం చేయటం విజయవాడ ముందు ఆనవాయితీగా ఉంది. ఇప్పుడు వరదలు వచ్చినాయి కాబట్టి ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షలు ఇవ్వడంతో పాటు ఆ యొక్క ఆశ్రమం కూడా వెళ్తాం జరిగింది. లేకపోతే మిగతా స్వచ్ఛంద సంస్థలు కూడా ఇస్తూ ఉన్నారు. ఏదేమైనా కానండి ఇప్పుడు సహాయం చేయటం అనేది అది ఇప్పుడున్న ప్రభుత్వంలో గత ప్రభుత్వం కంటే మిన్నగానే కనపడుతుంది. కానీ షర్మిల గారు కొన్ని విమర్శలు చేశారు. మీరు డబ్బులు అడగాల్సింది చిన్నపిల్లల దగ్గర కాదు, కేంద్ర ప్రభుత్వం దగ్గర, బీజేపీ దగ్గర, అక్కడ అడగకుండా మీరు ఇక్కడ ఎందుకు అడుగుతున్నారని చెప్పనేటువంటి ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. సో దీన్ని ఏ విధంగా చూడాలి అంటే ఆమె ముందుగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి ఫండ్స్ కూడా బాగుంటాయి కదా సార్, దేశ విదేశాల నుంచి. ఒక 10 కోట్లు ఉన్న ఈ బుడమేరు ముంపు గురైన విజయవాడ ప్రజలకి కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి బాగుంటుంది. ఈ పార్టీ మనుగడ ఉంటుంది, ఈ పార్టీకి ముందు ఫ్యూచర్ ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది అనే ఆలోచన ప్రజల్లో ఉంటుంది. మరి 10 పైసలు కూడా మీరు ఇవ్వకుండా మీరు పిల్లలు ఏదో స్వచ్ఛందంగా ఇస్తున్నారు, వాళ్ళని చూసి స్ఫూర్తిగా పొంది కొంతమంది ఇస్తారు. ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు డొనేట్ చేస్తున్నారు, సినిమా నటులు డొనేట్ చేస్తున్నారు, పార్టీలు అతీతంగా డొనేట్ చేస్తున్నారు, కార్పొరేట్ సంస్థలు కూడా వరుస పెట్టి డొనేషన్స్ ఇస్తున్నాయి. చేసే క్రమంలో చేసే వాళ్ళు చేయనియాలి, చేయకుండా విమర్శించడం అనేది పక్కన పెట్టాలి. ఎందుకంటే సొంతగా అన్న చేయకపోయినప్పుడు అన్న ఎందుకు చేయలేదని చెప్పేసి అడగాలి. ప్రతి దాంట్లో అడుగుతున్నప్పుడు వ్యాపార సంస్థలు ఉన్నాయి కదా, చేయొచ్చు కనాలి. మీకు కూడా తక్కువ ఏం లేవు, షర్మిలా గారికి కూడా, ఆకి బ్రదర్ అనిల్ గారికి కూడా వ్యాపార సంస్థలు ఉన్నాయి. మరి పార్టీకి వెళ్ళినప్పుడు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలన్నప్పుడు మీరు ఇచ్చే గుణం ఉండాలి. ఆ పార్టీ అధికారులు ఉన్నా లేకపోతే ఇచ్చారు షర్మిల గారు అనే ఆలోచనతో కొంతమంది ఆ పార్టీలో చేరే ఉండొచ్చు. ఆ పార్టీ ఎదుగుదలకు ఉపయోగం ఉండేది. ఇలా ఇప్పుడు 3 నెలలు కంప్లీట్ అయిపోయింది. సో అన్ని సర్దుబాట్లు కొద్ది గొప్ప అయితేనే అనుకునే టైంలో మళ్ళీ వరద, తుఫాను, ఈ ముప్పు ఇవన్నీ కూడా వచ్చినాయి. మళ్ళీ 1 నెల 2 నెలలు వెనక్కి వెళ్ళిపోతాయా ప్రణాళికలన్నీ, లేదంటే ఇది ఉపశమన చర్యలు చేస్తూనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం అనేది? ఎందుకంటే ముఖ్యంగా రాజధానిలో నిర్మాణం పనులు మొదలు పెట్టాలి, పోలవరం ప్రాజెక్టు పనులు మొదలు పెట్టాలి. రేపు నవంబర్ డిసెంబర్కి వచ్చేసరికి కొంత వాటర్ అంటే ఆ రైనీ సీజన్, అంటే రెయిన్లు పడే సీజన్ అనేది ఉంది కదా, ఆ సీజన్ వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి నెక్స్ట్ పెద్ద రిలీఫ్ మెజర్స్, అక్కడ నిర్మాణం మొదలు పెట్టాలి. వీటన్నిటికీ ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన టైంలో ఇప్పుడు ఈ ఉపశమన చర్యల్లో బిజీ అయిపోయింది గవర్నమెంట్ యంత్రాంగం మొత్తం. ఎన్ని రోజులు పట్టొచ్చు ఇదంతా తేరుకోవడం? అది ఇప్పుడు ఆల్రెడీ క్లియర్ అవుతుంది కాబట్టి స్టెప్ బై స్టెప్ కొంతమంది యంత్రాంగాన్ని
ఉన్న యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగాన్ని కొంతవరకు కేటాయించవచ్చు. మిగతా యంత్రాంగాన్ని మీరు అన్నట్టు త్వరితగతిన ఇప్పుడు రాజధాని పరివార ప్రాంతం మొత్తం మునిగిపోయింది. అమరావతి మళ్ళీ పనులన్నీ అక్కడ ఆగిపోయినాయి. మళ్ళీ కరకట్ట నుంచి అమరావతి రాజధాని ఎక్కడైతే ఏర్పాటు చేస్తున్నారో 15,000 కోట్లు బడ్జెట్లు కేటాయించారు. అవి ఒకవైపు చేసుకుంటే వెళ్ళాలి. అది నారాయణ గారి పర్యవేక్షణ జరుగుతుంది. లేకపోతే పోలవరం పూర్తి చేయాలి. ఇప్పుడు మీరు 4 గంటలు పడితే పాప అహోరాత్రులు కష్టపడిన నిమ్మల రామానాయుడు సూటబుల్ పర్సన్, జలవనరుల శాఖ మంత్రిగా. ఆయన పోలవరం త్వరితగతిన చేయడానికి ఆయన వంతుగా మంత్రిగా చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి నిపుణులు పిలిపిస్తున్నారు. ఆ పనులు జరుగుతూ ఉంటాయి. కాకపోతే మీరన్నట్టు ఎమ్మటే జరగకపోయినా ఒక 3 మాసాల నుంచి 6 మాసాల వరకు కొద్దిగా లేట్ అవ్వచ్చు ఈ అభివృద్ధి. ఇప్పుడు ఎందుకంటే ఇది తక్షణం ఈ వరద నుంచి రాజకీయం ఆగే పరిస్థితులు కనిపించలేగా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ దుమ్మెత్తిపోస్తున్నారుగా. రెడ్ బుక్ మీకుంటే మాకు ఉంటుందని చెప్పి అంటున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో జాబ్ క్యాలెండర్, రిక్రూట్మెంట్ ఇస్తున్నారు టీచర్స్ది, అది చేయాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఎన్నో ఆశలతో సంక్షేమం అభివృద్ధి ఈ 2 కళ్ళుగా ఈ ప్రభుత్వం చూస్తుంది అని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని నమ్మి 164 సీట్లు 20 ఎంపీలు ఇచ్చారు. కాబట్టి త్వరితగతిన దాని మీద కూడా ఈ వరద బాధితుల మీద ఏ విధంగా దృష్టి పెట్టారో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావటం, ఇదేదైతే గత ప్రభుత్వం చేయలేదో 5 సంవత్సరాలు అభివృద్ధికి కుంటుపడిందో దాన్ని నుంచి బయటికి తీసుకొచ్చేట్టు వీళ్ళు చేస్తున్నారనే భావన ప్రజల్లో కలిగేటట్టు ఈ కూటమి చేయాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకా ఎక్కువ బాధ్యతలు ఉన్నాయనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే ఇటు వీళ్ళని ఆదుకోవడంతో పాటు చాలా వరకు ఆయన సోషల్ ఆడిట్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాలు, ఈ పునరుద్ధరణ కార్యక్రమాలు, ఇవన్నింటి విషయంలో కూడా ఎక్కడ ఎలా ఖర్చు పెడుతున్నారనే దానిపైన కూడా చర్చ నడుస్తుంది. రేపు ఇది ఒక సమస్య కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది అనేది అకౌంటబిలిటీ అనేది ఎప్పుడు గత 4-5 దశాబ్దాల నుంచి లేదు రాజకీయాల్లో. ఫస్ట్ టైం మీరు అన్నట్టు కేశవ్ గారు ఆ పాయింట్ ఈయన తీసుకొస్తాడు. ఎందుకంటే ఈయనకి ప్రభుత్వ డబ్బు ఏమో అవసరంలా, తన డబ్బునే ప్రజలకు సేవ చేసే గుణం ఉంది. కాబట్టి ఈ సోషల్ తనిఖీ అనేది ఆడిట్ అనేది ప్రతి వ్యవస్థలోనే జవాబుదారితనం ఉండాలి. ఈ ఉద్యోగులు కూడా తెలుసుకోవాలి, ప్రజలకి చేరేయాలి. ప్రతి చివరికి రూపాయి వరకు ప్రజలు చేరినప్పుడే అది నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అనేది జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మహాత్మా గాంధీ గారు చెప్పేవాళ్ళు. అది మీరన్నట్టు ఇది ఇప్పుడు జరిగితే సోషల్ ఆడిట్ అనేది ప్రతి వ్యవస్థలో ప్రతి డిపార్ట్మెంట్లో జరిగితే కనుక ఆ నమ్మకం అనేది ప్రజల్లో కలిగింది. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్థికపరమైనటువంటి కష్టాలు చాలా వరకు ఉన్నాయి, కానీ వాటిని అధిగమించి ప్రజల్ని ఆదుకోవడం, ముఖ్యంగా 7 నెలల పాటు జీతాలు రానటువంటి కార్మికులను ఆదుకోవడం ప్రధాన బాధ్యతగా పవన్ కళ్యాణ్ తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. అలానే ప్రజలు సమస్యలతో వస్తుంది, ముఖ్యంగా భూముల ఆక్రమణలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు విపరీతంగా వస్తున్న నేపథ్యంలో జనవాణి కార్యక్రమాన్ని కూడా ఆయన కొనసాగించాలనేటువంటి ఆదేశాలు పార్టీకి ఇచ్చారు. ఇక ఆర్థికపరమైన సమస్యలు అధిగమించడానికి రాబోయే రోజుల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.